Hello friends, this is Naveen. Welcome you all. State legislature continuation ఇది legislative procedure in the state legislature. సో legislative procedure ఎలా ఉంటుంది స్టేట్ లెజిస్లేచర్ లో మనం ఆల్రెడీ పార్లమెంట్ చూసాం. సో పార్లమెంట్ లో అయితే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. సో ఇదంతా కూడా మళ్ళీ రివిజన్ చేసినట్టే. ఓకే, సో ఫస్ట్ ఆర్డినరీ బిల్స్. సో ఆర్డినరీ బిల్స్ ఎలా ప్రాసెస్ జరుగుతాయి చూద్దాం. సో బిల్స్ ఇన్ ద ఆరిజినేటింగ్ హౌస్. సో బిల్ ఆరిజినేటింగ్ హౌస్ ఉంటుంది, హౌస్ నుంచి ఇంకొక హౌస్ కి వెళ్తుంది. పార్లమెంట్ లో అయితే కన్ఫామ్ గా సో లోక్సభ అండ్ రాజ్యసభకి కన్ఫామ్ గా వెళ్తాయి. బట్ స్టేట్ లో చూసుకుంటే ఒక హౌస్ ఉండొచ్చు, రెండు హౌస్లు ఉండొచ్చు. సో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. సో ఆరిజినేటింగ్ హౌస్ ఎలా? సో అన్ ఆర్డినరీ బిల్ కెన్ ఆరిజినేట్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఇన్ కేస్ ఆఫ్ బైకామరల్ లెజిస్లేచర్. ఒకవేళ బైకామరల్ అయితే అంటే రెండు హౌసులు కనుక ఉంటే ఐదర్ హౌస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, ఏ హౌస్ లో అయినా సరే ఆరిజినేట్ అవ్వచ్చు. సో ఆర్డినరీ బిల్ అనేది ఏ హౌస్ లో అయినా సరే ఆరిజినేట్ అవ్వచ్చు. సచ్ ఎ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఐదర్ బై ఎ మినిస్టర్ ఆర్ బై ఎనీ అదర్ మెంబర్. సో ఒక మినిస్టర్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేదా ఏదైనా అదర్ మెంబర్ అంటే ప్రైవేట్ మెంబర్. ఓకే, అండ్ బిల్ పాసెస్ త్రూ 3 స్టేజెస్ ఇన్ ద ఆరిజినేటింగ్ హౌస్. సో ఆరిజినేటింగ్ హౌస్ లో 3 స్టేజెస్ లో పాస్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ పార్లమెంట్ లో చెప్పుకున్నాం. ఫస్ట్ రీడింగ్ అంటే ఏంటి, సెకండ్ రీడింగ్ ఏంటి, థర్డ్ ఏంటి. సో ఈ ప్రాసెస్ అంతా అక్కడ నేర్చుకున్నాం. సో మళ్ళీ దాంతో అవసరం లేదనమాట. ఓకే, సో ఆఫ్టర్ ద బిల్ ఈస్ పాస్డ్ బై ద ఆరిజినేటింగ్ హౌస్, ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద సెకండ్ హౌస్. సో ఆరిజినేటింగ్ హౌస్, సో ఫస్ట్ హౌస్ నుంచి అక్కడ ఫస్ట్ హౌస్ లో పాస్ అయిపోతే అది సెకండ్ హౌస్ కు వస్తుంది, ట్రాన్స్మిట్ అవుతుంది ఫర్ ద కన్సిడరేషన్ అండ్ పాసెస్. సో కన్సిడరేషన్ చేయడం కోసం, పాస్ అవ్వడం కోసం. And a bill is deemed to have been passed by the state legislature only when both the houses have agreed to it, either with or without amendments. Okay, so ఈ బిల్ ఎప్పుడైతే పాస్ అవుతుంది చూడండి, బిల్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్. ఇది పాస్ అయినట్టు ఎప్పుడు అవుతుందంటే స్టేట్ లెజిస్లేచర్ ఓన్లీ వెన్ బోత్ హౌసెస్. సో ఎప్పుడైతే పాస్ అవుతుందంటే ఇది రెండు హౌసులు కూడా అగ్రి అవ్వాలి. ఓకే, రెండు హౌస్లు అగ్రి అవ్వాలి, ఐదర్ చేంజెస్ కానీ చేంజెస్ లేకుండా కానీ, విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్ తో. సో అలా రెండు హౌస్లు పాస్ చేస్తేనే అప్పుడు అది పాస్ అవుతుంది. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ యూనికామరల్ లెజిస్లేచర్, ఏ బిల్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ సెంట్ డైరెక్ట్లీ టు ద గవర్నర్ ఫర్ హిస్ అసెంట్. సో ఒకవేళ ఒకే హౌస్ ఉందనుకోండి, యూనికామరల్ అంటే ఓన్లీ అసెంబ్లీ మాత్రమే ఉంది, సో అప్పుడు అది డైరెక్ట్ గా గవర్నర్ సైన్ కి వెళ్ళిపోతుంది అనమాట. అదే రెండు హౌస్లు ఉంటే ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్ కి వెళ్ళి రెండు హౌసెస్ లో పాస్ అయిన తర్వాత గవర్నర్ కి వెళ్తుంది. ఓకే, బిల్ ఇన్ ద సెకండ్ హౌస్. సో సెకండ్ హౌస్ కి వెళ్తే అక్కడ ఏమవుతుంది, ఇన్ ద సెకండ్ హౌస్ ఆల్సో ద బిల్ పాసెస్ త్రూ 3 స్టేజెస్. ద ఫస్ట్ స్టేజ్, సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్, 3 స్టేజెస్ కూడా సేమ్ సెకండ్ హౌస్ లో కూడా ఉంటాయి. సో when the bill is passed by the legislative assembly and transmitted to the legislative council, the latter has 4 alternatives. సో స్టేట్ లెజిస్లేచర్లు ఏంటుంటాయి అయితే యూనికామరల్ ఒక హౌస్ మాత్రమే ఉంటుంది, అది అసెంబ్లీ. సో ఓకే, ఇలా అయితే ఇష్యూ లేదు. సో అసెంబ్లీ పాస్ అవుతుంది, గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఇటు ఇష్యూ లేదు. రెండు హౌస్లు ఉంటే అప్పుడు ఏమవుద్ది, బిల్ పాస్డ్ బై లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో అసెంబ్లీ నుంచి అది పాస్ అయింది, ట్రాన్స్మిటెడ్ టు ద కౌన్సిల్. కౌన్సిల్ కి వెళ్తే ద లాటర్ హ్యాస్ 4 ఆల్టర్నేటివ్స్. సో కౌన్సిల్ దగ్గర ఈ సెకండ్ హౌస్ అవుతుంది ఇప్పుడు కౌన్సిల్. సో ఇక్కడ 4 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇట్ మే పాస్ ద బిల్ యాజ్ సెంట్ బై ద అసెంబ్లీ వితౌట్ అమెండ్మెంట్స్. సో ఆ బిల్ ఎలాగైతే వాళ్ళు వీళ్ళకి సెండ్ చేశారో దాన్ని అలాగే పాస్ చేసేస్తారు. ఓకే, ఎలాంటి చేంజెస్ ఏం చేయకుండా దాన్ని అలాగే పాస్ చేస్తారు. లేదా ఇట్ మే పాస్ ద బిల్ విత్ అమెండ్మెంట్స్ అండ్ రిటర్న్ ఇట్ టు ద అసెంబ్లీ ఫర్ రీకన్సిడరేషన్. ఓకే, సో ఇట్ మే పాస్ ద బిల్ విత్ అమెండ్మెంట్స్. అమెండ్మెంట్స్ తో అంటే చేంజెస్ చేసి, వాళ్ళు పంపించిన బిల్ కి, అసెంబ్లీ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి వాళ్ళు పంపించిన బిల్ కి వీళ్ళు కొంచెం చేంజెస్ చేస్తారు. చేంజెస్ చేసి అండ్ రిటర్న్ ద అసెంబ్లీ టు రీకన్సిడరేషన్. సో ఇవి చేంజెస్ చేసాం కాబట్టి మళ్ళీ రీకన్సిడర్ కోసం అసెంబ్లీకి పంపుతారు. ఓకే, అండ్ ఇట్ మే రిజెక్ట్ ద బిల్ ఆల్ టుగెదర్. సో కంప్లీట్ గా రిజెక్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఇట్ మే నాట్ టేక్ ఎనీ యాక్షన్ అండ్ దస్ కీప్ ద బిల్ పెండింగ్. సో లేదా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా బిల్ పెండింగ్ లో ఉంచవచ్చు. సో ఇలా 4 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి సో వాళ్ళ దగ్గర సెకండ్ హౌస్ కి వెళ్ళేటప్పటికి. ఓకే, ఇఫ్ ద కౌన్సిల్ పాసెస్ ద బిల్ వితౌట్ అమెండ్మెంట్స్ or the assembly accepts the amendments suggested by the council, the bill is deemed to have been passed by both the houses
and the same is sent to the governor for his assent. Okay, if the council, so second house కి వెళ్ళింది కదా, సో కౌన్సిల్ passes the bill without amendments, ఎటువంటి చేంజెస్ లేకుండా పాస్ చేసిన, లేదా ద అసెంబ్లీ యాక్సెప్ట్స్ ద అమెండ్మెంట్ సజెస్టెడ్ బై ద కౌన్సిల్. సో ఫస్ట్ రౌండ్ ఏంటి చూడండి, ఫస్ట్ వన్ వాళ్ళు సైన్ చేస్తారు, అంటే పాస్ చేసేస్తారు, అగ్రి అయిపోతారు, సో ఎలాంటి చేంజెస్ లేకుండా. లేదా కండిషన్ ఏంటి, ఇంకో కండిషన్, వాళ్ళు రీకన్సిడరేషన్ కోసం పంపుతారు, అంటే కొన్ని చేంజెస్ చెప్తారు. సో అయితే డైరెక్ట్ గా పాస్ చేయొచ్చు, లేదా చేంజెస్ చెప్పొచ్చు. ఆ చెప్పిన చేంజెస్ అసెంబ్లీ దగ్గర కదా వెళ్తాయి. సో అసెంబ్లీ ఓకే చెప్పింది అనుకోండి, యాక్సెప్ట్ చేసింది అనుకోండి, సో వీళ్ళు చేంజెస్ చెప్పారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి బిల్ ఆటోమేటిక్ గా అది పాస్ అయిపోద్ది. ఓకే, ద బిల్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై ద బోత్ హౌసెస్. వాళ్ళు అగ్రి అయిపోయారు కాబట్టి ఆ బిల్ పాస్ అయిపోద్ది. ఆ పాస్ అయిన బిల్ గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ ద అసెంబ్లీ రిజెక్ట్స్ ద అమెండ్మెంట్స్ సజెస్టెడ్ బై ద కౌన్సిల్, ఆర్ ద కౌన్సిల్ రిజెక్ట్స్ ద బిల్ ఆల్ టుగెదర్, ఆర్ ద కౌన్సిల్ డస్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ ఫర్ 3 months, then the assembly may pass the bill again and transmit the same to the council. సో ఇలా కాకుండా ఇంకో కండిషన్ ఏంటి, సో ఇఫ్ ద అసెంబ్లీ రిజెక్ట్స్ ద అమెండ్మెంట్స్, సో వీళ్ళు చేంజెస్ చేశారు, దాన్ని అసెంబ్లీ రిజెక్ట్ చేసేసింది, ఇదో కండిషన్. అంటే వాళ్ళకి అగ్రి అవ్వలేదు, అగ్రి అయి ఉంటే బిల్ పాస్ అయిపోయాను, కానీ వాళ్ళు అగ్రి అవ్వలేదు. సజెస్టెడ్ బై ద కౌన్సిల్, ఆర్ ద కౌన్సిల్ రిజెక్ట్స్ ద బిల్ ఆల్ టుగెదర్. సో అమెండ్మెంట్స్ చెప్పలేదు, చేంజెస్ చెప్పలేదు, డైరెక్ట్ గా బిల్ మొత్తాన్ని రిజెక్ట్ చేసేసారు, ఇదో కండిషన్. అంటే కౌన్సిల్లో రిజెక్ట్ చేసేసారు, కౌన్సిల్ ఆ బిల్ కి అమెండ్మెంట్స్ చెప్పకుండా, రీకన్సిడరేషన్ పంపకుండా ఆ బిల్ ని కంప్లీట్ గా రిజెక్ట్ చేయొచ్చు, ఇదో కండిషన్. అట్ ద బిల్ డస్ నాట్ టేక్ ఎనీ, ద కౌన్సిల్ డస్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ ఫర్ 3 months. 3 months పాటు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు దాని మీద. సో 3 months పాటు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. సో ఇలాంటి కండిషన్ వస్తే ఏమవుద్దంటే, ద అసెంబ్లీ పాస్ ద బిల్ అగైన్. సో అసెంబ్లీ మళ్ళీ బిల్ ని పాస్ చేస్తుంది. సో అండ్ ట్రాన్స్మిట్ టు ద కౌన్సిల్, సేమ్ టు ద కౌన్సిల్, మళ్ళీ బిల్ ని పాస్ చేసి మళ్ళీ అది కౌన్సిల్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ద కౌన్సిల్ రిజెక్ట్స్ ద బిల్ అగైన్ ఆర్ పాసెస్ ద బిల్ విత్ అమెండ్మెంట్స్ నాట్ యాక్సెప్టబుల్ టు ద అసెంబ్లీ, or does not pass the bill within 1 month, then the bill is deemed to have been passed by both the houses in the form in which it was passed by the assembly for the second time. Okay, సో ఇప్పుడు ఏమైంది, బిల్ మళ్ళీ పాస్ అయింది, మళ్ళీ కౌన్సిల్ దగ్గరకు వచ్చింది. సో ఇఫ్ ద కౌన్సిల్ రిజెక్ట్స్ ద బిల్, సో ఇప్పుడు మళ్ళీ కౌన్సిల్ బిల్ ని రిజెక్ట్ చేసిన, ఆర్ పాసెస్ ద బిల్ విత్ అమెండ్మెంట్స్, సో అమెండ్మెంట్స్ చేసి మళ్ళీ ఆ బిల్ పాస్ చేస్తే, ఆ అమెండ్మెంట్స్ ని అసెంబ్లీ యాక్సెప్ట్ చేయకపోయినా, అండ్ డస్ నాట్ పాస్ ద బిల్ విత్ ఇన్ 1 month, విత్ ఇన్ ఇంతకు ముందు 3 months, 3 months, సో ఇప్పుడు 1 month పాటు, 1 month లో దాని మీద అది రిటర్న్ పంపించకపోయినా, డస్ నాట్ పాస్ ద బిల్ విత్ ఇన్ 1 month, 1 month లో బిల్ ని పాస్ చేయకపోయినా, దెన్ ద బిల్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై ద బోత్ ద హౌసెస్ ఇన్ ద ఫార్మ్ ఇన్ విచ్ పాస్డ్ బై ద అసెంబ్లీ. సో అది అసెంబ్లీ నుంచి ఏ ఫామ్ లో అయితే అది ఇక్కడికి ట్రాన్స్మిట్ అయి వచ్చిందో అదే ఫామ్ లో ఆ బిల్ పాస్ అయిపోయినట్టే. ఓకే, అంటే సెకండ్ టైం మళ్ళీ కౌన్సిల్కి వచ్చింది, కౌన్సిల్ ఎటువంటి యాక్షన్స్ తీసుకోకపోయినా, కౌన్సిల్ ఏం చేసినా సరే, అమెండ్మెంట్స్ ఇచ్చింది, వాళ్ళకి నచ్చలేదు అసెంబ్లీకి, అయినా సరే వీళ్ళు ఎలాంటి యాక్షన్ 1 month పాటు దాన్ని పాస్, 1 month లో అది పాస్ చేయలేదు, లేదా రిజెక్ట్ చేస్తారు, ఏం చేసినా సరే అది అసెంబ్లీలో అలాగే కౌన్సిల్లో 2 houses లో పాస్ అయిపోతుంది, పాస్ అయిపోయినట్టు. ఎలా అసెంబ్లీ ఎలాగైతే ఇచ్చిందో అలాగే పాస్ అయిపోయినట్టే. ఓకే, సో ఇది కండిషన్ ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ అసెంబ్లీకి ఎక్కువ పవర్ ఉంది. సో అసెంబ్లీ రెండోసారి పంపించింది బిల్ని, సో అది అక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ఏం చేసినా సరే, కౌన్సిల్ మరి దాన్ని ఏం చేయలేదు, ఆ బిల్ అనేది పాస్ అయిపోతుంది. ఓకే, సో దేర్ ఫోర్ ద అల్టిమేట్ పవర్ ఆఫ్ పాసింగ్ అన్ ఆర్డినరీ బిల్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ద అసెంబ్లీ. సో అల్టిమేట్ గా ఆర్డినరీ బిల్ ని పాస్ చేసే పవర్కి ఎవరికి ఉంటుంది, అసెంబ్లీకే ఉంటుంది. అట్ ద మోస్ట్ ద కౌన్సిల్ కెన్ డిటైన్ ఆర్ డిలే ద బిల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 months, 3 months ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అండ్ 1 month ఇన్ ద సెకండ్ ఇన్స్టెన్స్. సో సెకండ్ హౌస్ ఏం చేయగలదు ఇక్కడ, కౌన్సిల్ జస్ట్ ఒక 4 months పాటు దాన్ని డిలే చేయగలదు, సో దాన్ని లేట్ చేయగలదు, అంతేగాని ఎంతకు మించి ఇంకేం చేయలేదు. ఓకే, సో ఫస్ట్ 3 months ఉంచేస్తారు, నెక్స్ట్ 1 month పాటు. సో ఈ 4 months మాత్రమే ఆ బిల్ని ఆపగలరు కౌన్సిల్లో. సో కంప్లీట్ గా పవర్ అంతా కూడా అసెంబ్లీకే ఉంటుంది ఆర్డినరీ బిల్. ఓకే, and the constitution does not provide for the mechanism of joint sitting of both the houses to resolve the disagreement between the two houses over a bill. సో కాన్స్టిట్యూషన్ ఏం చేసింది, జాయింట్ సిట్టింగ్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు ఇక్కడ. సో అదే పార్లమెంట్ లో అయితే డెడ్ లాక్ వస్తుంది కాబట్టి డెడ్ లాక్ వచ్చినప్పుడు జాయింట్ సిట్టింగ్ అవుతుంది. ఓకే,
కానీ ఇక్కడ ఆ ఆప్షన్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయలేదు. ఆన్ ద అదర్ హ్యాండ్, there is a provision for joint sitting for Lok Sabha and Rajya Sabha to resolve a disagreement between the two or ordinary bill. ఓకే. సో ఆర్డినరీ బిల్ విషయంలో లోక్సభలో కానీ రాజ్యసభ ఇష్యూ డిస్ప్యూట్ వస్తే అక్కడ జాయింట్ సిట్టింగ్ లో తేల్చుకుంటారు. సో అక్కడ అది జాయింట్ సిట్టింగ్ లో పాస్ అవుద్ది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ద బిల్ which has originated in the council and was sent to the assembly ఈజ్ రిజెక్టెడ్ బై ద అసెంబ్లీ, ద బిల్ ఎండ్స్ అండ్ బికమ్ డెడ్. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి, అసెంబ్లీలో బిల్ ఆరిజినేట్ అయింది. సో అది అక్కడ నుంచి కౌన్సిల్కి వచ్చింది. సో కౌన్సిల్ ఏం చేయొచ్చు, 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో కౌన్సిల్ మళ్ళీ అసెంబ్లీ ఏం చేయొచ్చు, మళ్ళీ రెండోసారి పంపొచ్చు. సో రెండోసారి పంపితే వీళ్ళు ఏం చేయకపోతే అది అసెంబ్లీలో పాస్ అయిపోద్ది, 2 హౌసెస్ నుంచి పాస్ అయిపోయినట్టే. జాయింట్ సిట్టింగ్ అనేది లేదు. సో ఇప్పుడేంటి, కౌన్సిల్ పాస్ చేస్తే, సో 2 హౌసెస్ లో ఏ హౌస్ అయినా సరే ఆర్డినరీ బిల్ ని పాస్ చేయొచ్చు కదా. సో ఆరిజినేట్ ఎక్కడైనా అవ్వచ్చు. సో ఇక్కడ కౌన్సిల్ నుంచి ఇది స్టార్ట్ అయ్యింది. సో కౌన్సిల్ దీన్ని పాస్ చేసి కౌన్సిల్ ఏమో సెకండ్ హౌస్ పంపించింది. ఇప్పుడు సెకండ్ హౌస్ ఏమవుద్ది, అసెంబ్లీ అవుద్ది. సో అసెంబ్లీకి వచ్చింది. అసెంబ్లీ కానీ దాన్ని రిజెక్ట్ చేస్తే ఆ బిల్ అక్కడతో ఆగిపోయినట్టే. సో ద బిల్ బికమ్స్ డెడ్ అనమాట. అది ఎండింగ్ అది. సో ఆ బిల్ అక్కడతో ఆగిపోద్ది. సో మళ్ళీ వాళ్ళు రిటర్న్ పంపించడం ఇలాగేముంటుంది, ఆ బిల్ అక్కడికి ఎండ్ అయిపోద్ది. ఓకే. Thus, the council has been given a much lesser significance position and authority than that of the Rajya Sabha at the center. రాజ్యసభతో పోల్చుకుంటే ఇక్కడ కౌన్సిల్ కి తక్కువ పవర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ లోక్సభ, రాజ్యసభ, ఇక్కడ అసెంబ్లీ, కౌన్సిల్. సో ఇక్కడ రాజ్యసభ కౌన్సిల్ కి ఈక్వల్ పొజిషన్ కి వస్తున్నాయి. కానీ రాజ్యసభకి కొంచెం పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ద కౌన్సిల్ హ్యాస్ బీన్ గివెన్ మచ్ లెస్సర్ సిగ్నిఫికెంట్ పొజిషన్ ఆర్ అథారిటీ. సో రాజ్యసభతో పోల్చుకుంటే అథారిటీ అనేది తక్కువ. అక్కడ జాయింట్ సిట్టింగ్ ఉంటుంది, ఇక్కడ అది ఉండదు. ఇక్కడ బిల్ పాస్ అవ్వాలి, అక్కడ ఖచ్చితంగా 2 హౌసెస్ నుంచి పాస్ అవ్వాలి. ఇక్కడ ఏంటి, కౌన్సిల్ కానీ బిల్ ఆరిజినేట్ చేస్తే ఆ బిల్ అసెంబ్లీ రిజెక్ట్ చేస్తే బిల్ ఎండ్ అయిపోద్ది. అంటే అసలు కౌన్సిల్ ఇక్కడ ఎలాంటి పవర్ లేదు. ఓకే. అండ్ దెన్ అసెంట్ ఆఫ్ ద గవర్నర్. సో గవర్నర్ సైన్ కోసం వెళ్తే ఏమవచ్చు చూడండి. ఎవ్రీ బిల్ ఆఫ్టర్ పాస్డ్ బై ద అసెంబ్లీ ఆర్ బై బోత్ ద హౌసెస్ ఇన్ కేస్ ఆఫ్ బైకామరల్ లెజిస్లేచర్. సో అసెంబ్లీ అంటే ఓన్లీ ఒక హౌస్ ఉంటే అసెంబ్లీ, లేదా 2 హౌస్లు ఉంటే బై బోత్ హౌసెస్ ఆఫ్ ఏ బైకామరల్ లెజిస్లేచర్ లో 2 హౌసెస్ నుంచి బిల్ పాస్ అయితే ఈజ్ ప్రెజెంటెడ్ టు ద గవర్నర్ ఫర్ హిజ్ అసెంట్. సో అది అక్కడ నుంచి గవర్నర్ సైన్ కోసం వెళ్తుంది. అండ్ దేర్ ఆర్ 4 ఆల్టర్నేటివ్స్ బిఫోర్ ద గవర్నర్. సో గవర్నర్ దగ్గర 4 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఏంటవి, సో మే గివ్ హిజ్ అసెంట్. సో సైన్ చేసేస్తారు ఒక కండిషన్. అండ్ మే విత్ హోల్డ్ హిజ్ అసెంట్, సైన్ చేయరు, రిజెక్ట్ చేస్తారు. అండ్ మే రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఫర్ ద హౌస్ ఆర్ హౌసెస్. సో హౌస్ కానీ హౌసెస్ కి కానీ సో రీకన్సిడరేషన్ కోసం పంపుతారు. ఓకే. అంటే ఇది యూనికామ్యులర్, ఇది బైకామ్యులర్, అందువల్ల ఇక్కడ హౌసెస్, ఇక్కడ హౌస్. ఓకే. దాన్ని రిటర్న్ చేస్తారు రీకన్సిడరేషన్ కోసం. లేదా హీ మే రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో దాన్ని రిజర్వ్ చేసేసి ప్రెసిడెంట్ కోసం పంపుతారు, ప్రెసిడెంట్ సైన్ కోసం, ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పంపుతారు గవర్నర్. సో 4 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఓకే. ఇఫ్ ద గవర్నర్ గివ్స్ హిజ్ అసెంట్ టు ద బిల్ బికమ్స్ యాక్ట్ అండ్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద స్టాట్యూట్ ఆఫ్ ద స్టాట్యూట్ బుక్. ఓకే. సో బిల్ సైన్ చేసేస్తే అది యాక్ట్ అయిపోతే స్టాట్యూట్ బుక్ లో దానికి పొజిషన్ వచ్చేస్తే అది ఒక లా అయిపోద్ది. ఓకే. అండ్ ఇఫ్ ద గవర్నర్ విత్ హోల్డ్ ఈజ్ అసెంట్ టు ద బిల్ ఎండ్స్ అండ్ డస్ నాట్ బికమ్ అన్ యాక్ట్. ఒకవేళ విత్ హోల్డ్ చేస్తే అంటే సైన్ చేయలేదు, రిజెక్ట్ చేసేసారు, బిల్ అక్కడతో ఎండ్ అయిపోద్ది, అది మరి యాక్ట్ అవ్వదు. అండ్ ఇఫ్ ద గవర్నర్ రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్ అండ్ ఇఫ్ ద బిల్ ఈజ్ పాస్డ్ బై ద హౌసెస్ ఆర్ బోత్ ద హౌసెస్ అగైన్ విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్ అండ్ ప్రెజెంటెడ్ టు ద గవర్నర్ ఫర్ హిజ్ అసెంట్, ద గవర్నర్ మస్ట్ గివ్ హిజ్ అసెంట్ టు ద బిల్. ప్లస్ ద గవర్నర్ ఎంజాయ్స్ సస్పెన్సివ్ విటో, ద పొజిషన్ ఈజ్ సేమ్ యాజ్ ద సెంట్రల్ లెవెల్. ఓకే. సో ఆర్డినరీ బిల్ 2 హౌసెస్ నుంచి పాస్ అవుతుంది, 2 హౌసెస్ నుంచి పాస్ అయ్యి ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చింది అనుకోండి. ప్రెసిడెంట్ మళ్ళీ రీకన్సిడరేషన్ కోసం పంపిస్తే ఏమవుద్ది, వాళ్ళు మళ్ళీ పంపిస్తారు. సో మళ్ళీ రిటర్న్ పంపితే ప్రెసిడెంట్ సైన్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా అలాగే గవర్నర్ హౌసెస్ నుంచి పాస్ అయింది, గవర్నర్ దగ్గరకు వచ్చింది, గవర్నర్ రీకన్సిడరేషన్ కోసం పంపించారు, వాళ్ళు మళ్ళీ అదే బిల్ ని చేంజెస్ చేయకుండా గవర్నర్ దగ్గరకు పంపిస్తే సో గవర్నర్ సైన్ చేయాల్సిందే. కేవలం సస్పెన్స్ వీటో మాత్రమే ఉంటుంది, సేమ్ ప్రెసిడెంట్ లాగానే. ఓకే. సెంట్రల్ లెవెల్ ఎలాగుందో ఇక్కడ కూడా అలాగే. ఓకే. అండ్ అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ సైన్ ఎలా, సో ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్ళింది. సో గవర్నర్ ఉంచేశారు కదా, ప్రెసిడెంట్ కన్సిడరేషన్ ఉంచినప్పుడు అది ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్ళింది. సో వెన్ ఎ బిల్ ఈజ్ రిజర్వ్డ్ బై ద గవర్నర్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మే గివ్ ఐదర్ గివ్ హిజ్ అసెంట్ ఆర్ విత్ హోల్డ్ హిజ్ అసెంట్ ఆర్ రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద హౌస్ ఆర్ హౌసెస్ టు ద స్టేట్ లెజిస్లేచర్. ఓకే. సో ఇప్పుడు గవర్నర్ రిజర్వ్ చేసి ఉంచితే కన్సిడరేషన్ కోసం, సో అది ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్ళింది. అయితే ప్రెసిడెంట్ బిల్ కి సైన్ చేయొచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు, లేదా రిటర్న్ చేయొచ్చు రీకన్సిడరేషన్ కోసం. ఓకే. సో when the bill is returned, so the houses have to reconsider it within the period of 6 months. సో ఒకవేళ ప్రెసిడెంట్ నుంచి అది మళ్ళీ రిటర్న్ వచ్చింది అనుకోండి,
ఆ హౌసెస్ 6 మంత్స్ లో దాన్ని రీకన్సిడర్ చేయాలి. ఓకే. అండ్ ద బిల్ ఈస్ ప్రెజెంటెడ్ అగైన్ టు ద ప్రెసిడెన్షియల్ అసెంట్ ఫర్ ఇట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ పాస్డ్ బై ద హౌసెస్ వితౌట్ అమెండ్మెంట్స్. ఒకవేళ ఆ బిల్ మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరకు పంపిస్తే చేంజెస్ చేసి కానీ చేంజెస్ చేయకుండా కానీ, సో ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ వెదర్ ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు గివ్ హిస్ అసెంట్ టు సచ్ ఎ బిల్ ఆర్ నాట్. ఆ బిల్ కి ప్రెసిడెంట్ సైన్ చెయ్యాలా, సైన్ చేయకూడదా, అంటే అది ఆబ్లిగేటరీ అంటే కంపల్సరీగా సైన్ చేయాలా, చేయకూడదా. సో ఇలాంటికంటే ఖచ్చితంగా చెప్పలేదు కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయలేదు అది ఆబ్లిగేటరీయా అనేసి. అంటే రిటర్న్ మళ్ళీ వచ్చింది. ఫస్ట్ రిజెక్ట్ చేశారు, రీకన్సిడరేషన్ పంపారు, అది మళ్ళీ రిటర్న్ వచ్చింది. రిటర్న్ వస్తే ఏం చేయాలి? సో అది ప్రెసిడెంట్ ఇష్టం అయిపోయింది అనమాట. అయితే సైన్ చేయొచ్చు లేదా మళ్ళీ సైన్ పెట్టకపోవచ్చు. ఓకే. ఖచ్చితంగా రిటర్న్ వస్తే సైన్ చేయాలి అనే ఆబ్లిగేషన్ అయితే లేదు. ఓకే. ప్రెసిడెంట్ కి. ఓకే. గవర్నర్ అయితే ఖచ్చితంగా చేయాలి, కానీ అది ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చింది కదా. ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చింది కాబట్టి ప్రెసిడెంట్ కి ఎలాంటి ఆబ్లిగేషన్ లేదనమాట. ఓకే. Next, money bills. So the constitution lays down a special procedure for passing the money bill in the state legislature. So constitution లో కొన్ని special procedures ఉన్నాయి money bill కి. Okay. A money bill cannot be introduced in the legislative council. It can be introduced in the legislative assembly only, and that too on the recommendation of the governor. So parliament లో అలాగే. So money bill కేవలం అసెంబ్లీలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలరు. ఓకే. కెనాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇంట్రడ్యూస్ చేయడానికి అవ్వదు. ఓన్లీ అసెంబ్లీలో మాత్రమే. సో అక్కడ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయగలరు, ఇక్కడ అసెంబ్లీలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలరు. ఓకే. ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓన్లీ, దట్ టు గవర్నర్ యొక్క ప్రయర్ పర్మిషన్, రికమెండేషన్ మీద మాత్రమే. ఓకే. అండ్ ఎవ్రీ సచ్ బిల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఎ గవర్నమెంట్ బిల్ అండ్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ బై ఎ మినిస్టర్. ఓకే. సో ఆ బిల్ అనేది ఒక గవర్నమెంట్ బిల్ అవుతుంది, అంటే అది ఒక మినిస్టర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ ఎ మనీ బిల్ ఈజ్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫర్ ఇట్స్ కన్సిడరేషన్. సో మనీ బిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత ఒకవేళ అక్కడ కౌన్సిల్ కూడా ఉంటే కౌన్సిల్ కి ట్రాన్స్మిట్ అవుతుంది వాళ్ళ యొక్క కన్సిడరేషన్ కోసం. సో ద లెజిస్లేటివ్ కౌన్సిల్ హ్యాస్ రిస్ట్రిక్టెడ్ పవర్స్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఇక్కడ రిస్ట్రిక్టెడ్ పవర్స్, సేమ్ రాజ్యసభలో కూడా రిస్ట్రిక్టెడ్ పవర్సే కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా రిస్ట్రిక్టెడ్ పవర్సే ఉంటాయి విత్ రిగార్డ్ టు మనీ బిల్. సో మనీ బిల్ విషయంలో రిస్ట్రిక్టెడ్ పవర్స్ ఉంటాయి. ఇట్ కెనాట్ రిజెక్ట్ ఆర్ అమెండ్ ఎ మనీ బిల్. సో ఇక్కడ రిజెక్ట్ చేయలేదు, అమెండ్ చేయలేదు, చేంజెస్ చేయలేదు. ఓకే. అండ్ ఇట్ కెన్ ఓన్లీ మేక్ రికమెండేషన్స్ అండ్ మస్ట్ రిటర్న్ ద బిల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ విత్ ఇన్ 14 days. 14 days లో దాన్ని మళ్ళీ రిటర్న్ పంపించేయాలి. జస్ట్ రికమెండేషన్స్ మాత్రమే చేయగలదు. సో అంటే ఈ చేంజెస్ చేయండి, చేంజెస్ చేయండి అని జస్ట్ రికమెండ్ చేయగలరు అంతే. సో అమెండ్మెంట్స్ చేయడం, రిజెక్ట్ చేయడం అలాంటివి ఏం కూడా చేయలేదు. ఓకే. రిస్ట్రిక్టెడ్ పవర్సే ఉంటాయి. అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ ఐదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆల్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. సో రికమెండ్ అయితే చేయగలదు కదా చేంజెస్ చేయమని, సో వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అన్నిటిని కూడా రిజెక్ట్ చేసి అసెంబ్లీ. And if the legislative assembly accepts any recommendation, the bill then deemed to have been passed by the both houses in the modified form. సో ఒకవేళ వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు కదా, సో వీళ్ళు అసెంబ్లీ వాళ్ళు ఓకే చెప్పారు, ఓకే చేంజెస్ చేస్తామని చేసి వాళ్ళు మాడిఫైడ్ చేస్తే ఆ మాడిఫైడ్ ఫామ్ లో ఆ బిల్ పాస్ అయిపోయినట్టే. ఓకే. అండ్ ఇఫ్ ద అసెంబ్లీ డస్ నాట్ యాక్సెప్ట్ ఎనీ రికమెండేషన్, ఒకవేళ వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయకపోతే, and the bill is then deemed to have been passed in the both houses in the originally passed by the legislative assembly without any changes. సో ఆ రికమెండేషన్స్ కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఒరిజినల్ గా వీళ్ళు ఎలాగైతే పాస్ చేశారో సో అదే ఫామ్ లో ఆ బిల్ పాస్ అయిపోయినట్టే. ఓకే. అండ్ ఇఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ డస్ నాట్ రిటర్న్ ద బిల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ విత్ ఇన్ 14 days, the bill is deemed to have been passed by the both houses at the expiry of the said period in the form originally passed by the legislative assembly. సో 14 days పాటు 14 days లో గనక వాళ్ళు రిటర్న్ చేయకపోతే ఆ బిల్ ని, సో వాళ్ళు ఏ ఫామ్ లో అయితే ఒరిజినల్ గా ఆ బిల్ ఎక్కడికి వచ్చిందో ఈ సెకండ్ కౌన్సిల్ దగ్గరికి, అదే ఫామ్ లో అది పాస్ అయిపోద్ది, రెండు హౌసెస్ లో పాస్ అయిపోయినట్టే. ఓకే. సో 14 days లో వాళ్ళు రిటర్న్ చేయాలి, రిటర్న్ చేయకపోయినా అది పాస్ అయిపోయినట్టే. అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాస్ మోర్ పవర్స్ దెన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ విత్ రిగార్డ్ టు మనీ బిల్. సో లెజిస్లేటివ్ అసెంబ్లీకి కౌన్సిల్ కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి మనీ బిల్ విషయంలో. అండ్ అట్ ద మోస్ట్ the legislative council can detain or delay money bill for a period of 14 days. 14 days మాత్రమే దాన్ని డిలే చేయగలదు అంతే. సో కౌన్సిల్ జస్ట్ 14 days దాన్ని డిలే చేయగలదు. అదే ఆర్డినరీ బిల్ విషయంలో అయితే 4 months పాటు డిలే చేయగలదు, అంతేగాని ఇంకేం చేయలేదు, జస్ట్ డిలే చేయగలదు అంతే. ఫైనల్లీ when a money bill is presented to the governor, he may either give his assent, withhold his assent or reserve the bill for the presidential assent, but cannot return the bill for reconsideration of the legislative
స్టేట్ లెజిస్లేచర్. ఓకే. సో ఇక్కడ పాస్ అయిపోయింది బిల్. సో వాళ్ళు కౌన్సిల్ అయితే ఇక్కడ ఏం చేయలేదు. సో అసెంబ్లీ మాత్రం డిసైడ్ చేసుకుంటుంది. పాస్ అయింది. గవర్నర్ దగ్గరికి వచ్చింది. గవర్నర్ ఏం చేయొచ్చు? సైన్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. రైట్? సో గివ్ హిజ్ అసెంట్, విత్ హోల్డ్ హిజ్ అసెంట్. కానీ ఇంకొకటి చేయొచ్చు. ఏంటి? రిజర్వ్ ద బిల్ ఫర్ ప్రెసిడెన్షియల్ అసెంట్. సో మనీ బిల్ అయినా సరే ప్రెసిడెన్షియల్ సైన్ కోసం, ప్రెసిడెంట్ యొక్క సైన్ కోసం, అసెంట్ కోసం రిజర్వ్ చేయొచ్చు. కానీ రిటర్న్ మాత్రం చేయలేరు. రీకన్సిడరేషన్ కోసం రిటర్న్ చేయడానికి మాత్రం అవ్వదు. ఓకే. సో నార్మల్లీ ద గవర్నర్ గివ్స్ హిజ్ అసెంట్ టు ద మనీ బిల్ యాజ్ ఇట్ ఇంట్రొడ్యూస్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ విత్ ప్రయర్ పర్మిషన్. ప్రయర్ పర్మిషన్ తో వచ్చింది కాబట్టి దాన్ని జనరల్ గా చూసుకుంటే సో దాన్ని సైన్ చేసేస్తారు. ఓకే. అండ్ వెన్ ఎ మనీ బిల్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మే గివ్ హిజ్ అసెంట్ ఆర్ విత్ హోల్డ్ హిజ్ అసెంట్ బట్ కెనాట్ రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. ఓకే. అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అప్పుడేమవుద్ది అయితే ప్రెసిడెంట్ సైన్ చేస్తారు లేదా సైన్ చేయరు. సో విత్ హోల్డ్ ఈజ్ అసెంట్ రిజెక్ట్ చేసి వచ్చు. కానీ రిటర్న్ మాత్రం పంపలేరు. సో కెనాట్ రిటర్న్ ద బిల్, ఎందుకంటే ఇది మనీ బిల్ కాబట్టి మనీ బిల్ రిటర్న్ పంపించరు. ఓకే. సో రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్, రీకన్సిడరేషన్ కోసం రిటర్న్ పంపరు. అదే ఆర్డినరీ బిల్ అయితే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, దాన్ని మళ్ళీ రీకన్సిడరేషన్ కోసం రిటర్న్ పంపుతారు. సో వీళ్ళు మళ్ళీ వీళ్ళు రిటర్న్ పంపినా సరే అప్పటికి సైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మనీ బిల్ విషయంలో అయితే రిజెక్ట్ చేసేయాలి లేదా సైన్ చేసేయాలి, అంతేగాని రిటర్న్ చేయడానికి అవ్వదు రీకన్సిడరేషన్ కోసం. ఓకే. సో నెక్స్ట్, కంపేరింగ్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ ద పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేచర్. సో ఇప్పటి వరకు చదువుకున్నాం ఆల్రెడీ. పార్లమెంట్ లో లెజిస్లేటివ్ ప్రాసెస్ చూసాం, స్టేట్ లెజిస్లేచర్ లో లెజిస్లేటివ్ ప్రాసెస్ చూసాం. సో రెండింటిని కంపేర్ చేస్తూ చూడలేదు. సో ఆల్రెడీ కంపేర్ చేస్తూనే చదువుకున్నాం ఆల్రెడీ, బట్ ఇక్కడ సెపరేట్ గా ఇచ్చారు కదా, చెప్పుకుందాం. సో పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. సో రెండింటికి మెయిన్ డిఫరెన్స్ చూద్దాం. సో ఆర్డినరీ బిల్ ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. సో ఆర్డినరీ బిల్ ఏ హౌస్ అయినా సరే ఇంట్రడ్యూస్ అయితే చేయొచ్చు, సేమ్ లెజిస్లేచర్ లో, స్టేట్ లెజిస్లేచర్ లో కూడా. అండ్ ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ఐదర్ బై ఎ మినిస్టర్ ఆర్ బై ఎ ప్రైవేట్ మెంబర్. సో ఒక మినిస్టర్ అయినా ప్రైవేట్ మెంబర్ అయినా సరే దీన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా అలాగే. ఓకే. మినిస్టర్ కానీ ప్రైవేట్ మెంబర్ కానీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఆర్డినరీ బిల్ ని. అండ్ ఇట్ పాసెస్ త్రూ ద ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఇన్ ద ఆరిజినేటింగ్ హౌస్. సో ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఉంటాయి ఫస్ట్ హౌస్ లో, ఆరిజినేటింగ్ హౌస్ లో. అండ్ ఇట్ పాసెస్ త్రూ ద ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ రీడింగ్ ఇన్ ద ఆరిజినేటింగ్ హౌస్. సేమ్ ఇక్కడ కూడా అలాగే 3 రీడింగ్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఓన్లీ వెన్ బోత్ ద హౌసెస్ హ్యావ్ బీన్ అగ్రీడ్ టు ఇట్ ఐదర్ విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్. సో ఇక్కడ ఏంటి, హ్యావ్ బీన్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఓన్లీ వెన్ బోత్ హౌసెస్, రెండు హౌసెస్ అగ్రీ అయితే మాత్రమే అది పాస్ అయినట్టు. ఓకే. సో ఇట్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఓన్లీ వెన్ బోత్ హౌసెస్ హ్యావ్ బీన్ అగ్రీడ్ టు ఇట్ విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్. ఇక్కడ కూడా ఓన్లీ వెన్ బోత్ హౌసెస్ అగ్రీ అయితేనే అది ఇక్కడ పాస్ అవుతున్నట్టు, ఆ బిల్ పాస్ అయినట్టు. ఓకే. A deadlock between the two houses takes place when the second house, after receiving a bill passed by the first house, rejects the bill or proposes amendments are not acceptable to the first house or does not pass the bill within 6 months. 6 months లో బిల్ రిటర్న్ పంపించకపోయినా, పాస్ చేయకపోయినా, ఓకే, లేదా ఆ బిల్ ని రిజెక్ట్ చేసినా లేదా అమెండ్మెంట్స్ సజెస్ట్ చేసినా ఆ అమెండ్మెంట్స్ ఫస్ట్ హౌస్ ఓకే చెప్పకపోయినా అప్పుడు డెడ్ లాక్ వస్తుంది. రైట్? మరి ఇక్కడ ఏమవుతుంది, a deadlock between the two houses have taken place when the legislative council, after receiving a bill, a legislative assembly rejects or proposes amendments that are not acceptable by the legislative assembly. సో రిజెక్ట్ చేయొచ్చు లేదా అమెండ్మెంట్స్ చెప్పొచ్చు, ఆ అమెండ్మెంట్స్ అసెంబ్లీకి నచ్చకపోవచ్చు. ఆర్ డస్ నాట్ పాస్ ద బిల్ విత్ ఇన్ 3 months. 3 months లో, ఇక్కడ 6 months టైం, ఇక్కడ 3 months టైం. 3 months లో పాస్ చేయకపోయినా డెడ్ లాక్ వస్తుంది. రైట్? సో ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ for the mechanism of joint sitting of two houses parliament resolve them over the passage of the bill. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది ఏంటి, జాయింట్ సిట్టింగ్. సో రెండు హౌసెస్ యొక్క జాయింట్ సిట్టింగ్ ప్రొవైడ్ చేసింది. సో కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ మెకానిజం ఫర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద టూ హౌసెస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ టు రిసాల్వ్ ద డెడ్ లాక్ బిట్వీన్ ద ఓవర్ ద ప్యాసేజ్ ఆఫ్ ద బిల్స్. కానీ ఇక్కడ డెడ్ లాక్ సిచ్యువేషన్ వస్తే జాయింట్ సిట్టింగ్ ని ప్రొవైడ్ చేయలేదు కాన్స్టిట్యూషన్. ఓకే. ద లోక్సభ కెనాట్ ఓవర్ రైడ్ ద రాజ్యసభ బై పాసింగ్ ద బిల్ ఫర్ ద సెకండ్ టైం. వైస్ వెర్సా, జాయింట్ సిట్టింగ్ ఇస్ ఓన్లీ వే టు రిసీవ్ ఎ డెడ్ లాక్. సో ఇక్కడ జాయింట్ సిట్టింగ్ మాత్రమే ఆ డెడ్ లాక్ ని రిజాల్వ్ చేయడానికి ఉన్న వే. ఓకే. కానీ లోక్సభ కెనాట్ ఓవర్ రైడ్ ద రాజ్యసభని ఓవర్ రైడ్ చేయలేదన్నమాట. అంటే రెండోసారి పంపించేసి ఓవర్ రైడ్ చేస్తే అవ్వదు. కానీ ఇక్కడ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ ఓవర్ రైడ్ ద కౌన్సిల్ బై పాసింగ్ ద బిల్ ఫర్ ద సెకండ్ టైం అండ్ వైస్ వెర్సా. ఓకే.
While a bill is passed by the assembly for the second time and transmitted to the legislative council, if the legislative council rejects the bill again or the proposes amendments that are not acceptable to the legislative assembly or does not pass the bill within 1 month, the bill is deemed to have been passed by the both houses in the form of the passed by the legislative assembly for the second time. Okay. సో ఇక్కడ ఏమవుద్ది, లోక్సభ ఓవర్ రైడ్ చేయలేదు రాజ్యసభని, ఖచ్చితంగా డెడ్ లాక్ వచ్చింది కాబట్టి జాయింట్ సిట్టింగ్ పెట్టి మాత్రమే రిసాల్వ్ చేయగలరు. మరి ఇక్కడ జాయింట్ సిట్టింగ్ అనే సిచ్యువేషనే లేదు. సో జాయింట్ సిట్టింగ్ మెకానిజం లేదు కాబట్టి ఇక్కడ ఏమవుద్ది, సో అసెంబ్లీ సెకండ్ టైం ఆ బిల్ ని సెండ్ చేస్తుంది హౌస్ కి, పాస్ చేసి సెకండ్ టైం సెండ్ చేస్తుంది. సెకండ్ టైం లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏం చేసినా సరే, ఓకే, సో అది రిజెక్ట్ చేసినా అమెండ్ చేసినా ఏం చేసినా సరే విత్ ఇన్ 1 month లో అది రిటర్న్ పంపించకపోయినా బిల్ పాస్ చేయకపోయినా సరే అది ఆ బిల్ అనేది పాస్ అయిపోద్ది. సెకండ్ టైం ఎలాగైతే అసెంబ్లీ నుంచి పాస్ అయ్యి వచ్చిందో అదే ఫామ్ లో ఆ బిల్ పాస్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ ఓవర్ రైడ్ చేస్తుంది అసెంబ్లీ, ఓవర్ రైడ్ చేసేస్తుంది కౌన్సిల్ ని, కానీ ఇక్కడ లోక్సభ రాజ్యసభని ఓవర్ రైడ్ చేయలేదు. సో ద మెకానిజం ఆఫ్ జాయింట్ సిట్టింగ్ ఫర్ రిసాల్వింగ్ డెడ్ లాక్ అప్లైస్ టు ఏ బిల్ వెదర్ ఆరిజినేటింగ్ ఇన్ ద లోక్సభ or రాజ్యసభ. If a joint sitting is not summoned by the president, the bill ends that not becomes dead. Okay. So mechanism of joint sitting for resolving a deadlock applies to a bill whether originating in the Lok Sabha or Rajya Sabha. ఆ బిల్ లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఎక్కడైనా స్టార్ట్ అవనివ్వండి, సో ఎక్కడ ఆరిజినేట్ అయినా సరే డెడ్ లాక్ సిచ్యువేషన్ వస్తే జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ద జాయింట్ సిట్టింగ్ ఈజ్ నాట్ సమండ్ బై ద ప్రెసిడెంట్, సో ఒకవేళ ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్ పెట్టకపోతే ఆ బిల్ ఎండ్ అయిపోద్ది అంతే. ఓకే, సో బిల్ బికమ్స్ డెడ్. ఓకే, and the mechanism of passing the bill for the second time to resolve the deadlock applies to bill originating in the legislative assembly only. Okay, సో ఇక్కడ ఏంటి, ఆ డెడ్ లాక్ ని రిసాల్వ్ చేయడానికి ఇక్కడ జాయింట్ సిట్టింగ్ లేదు. సో జాయింట్ సిట్టింగ్ లేదు కాబట్టి ఏం చేస్తుంది, రెండోసారి ఆ బిల్ ని మళ్ళీ పంపిస్తారు, సెకండ్ టైం పంపిస్తారు ఆరిజినేటింగ్ హౌస్. ఓకే, సో అప్లైస్ టు ద, అది కూడా అసెంబ్లీ మాత్రమే అలా రెండోసారి పంపించే పవర్ ఉంటుంది. సో ఇప్పుడే జస్ట్ చెప్పుకున్నాం కదా, సో అసెంబ్లీ మాత్రమే, అసెంబ్లీ నుంచి ఆరిజినేట్ అయితే మాత్రమే ఆ పవర్ వస్తుంది. సో అది కౌన్సిల్ నుంచి వస్తే, కౌన్సిల్ నుంచి వచ్చిన బిల్ అసెంబ్లీ రిజెక్ట్ చేస్తే జస్ట్ అక్కడతో ఆగిపోద్ది. సో వెన్ ఎ బిల్ హ్యాస్ ఆరిజినేటెడ్ ఇన్ ద కౌన్సిల్ అండ్ ద సెంట్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇట్ ఈస్ రిజెక్టెడ్ బై ద లేటర్ ద బిల్ ఎండ్స్ అండ్ డెడ్స్. ఓకే, కౌన్సిల్ కనుక కౌన్సిల్లో ఆరిజినేట్ అయ్యి అసెంబ్లీకి వస్తే అసెంబ్లీ దాన్ని రిజెక్ట్ చేస్తే ఆ బిల్ అక్కడితో ఎండ్ అయిపోద్ది. కానీ బిల్ అసెంబ్లీలో ఆరిజినేట్ అయ్యి కౌన్సిల్ దగ్గరకు వచ్చింది, కౌన్సిల్ దగ్గర ప్రాబ్లం వచ్చింది అనుకో, రెండోసారి మళ్ళీ అసెంబ్లీ అదే బిల్ ని పంపిస్తారు. సో వాళ్ళు అప్పుడు ఏం చేయకపోయినా సరే ఆ బిల్ పాస్ అయిపోద్ది. సో అది డెడ్ లాక్ రిసాల్వ్ చేయడానికి ఈ పవర్ అసెంబ్లీకి మాత్రమే ఉంటుంది, కౌన్సిల్ నుంచి వచ్చిన బిల్ కి ఆ పవర్ ఉండదు. సో అసెంబ్లీ దాన్ని రిజెక్ట్ చేస్తే అక్కడతో అది ఎండ్ అయిపోతుంది. ఓకే, కానీ అదే లోక్సభ రాజ్యసభ విషయంలో చూసుకుంటే రెండు హౌసెస్ కి ఈక్వల్ గానే పవర్ ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా జాయింట్ సిట్టింగ్ పెట్టాలి, జాయింట్ సిట్టింగ్ పెట్టకపోతే ఆ బిల్ అక్కడతో ఎండ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ విత్ రిగార్డ్ టు ద మనీ బిల్స్. సో మనీ బిల్ విషయంలో ఏమవుతాయి, సో ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ద లోక్సభ నాట్ ఇన్ ద రాజ్యసభ. సో మనీ బిల్ ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలరు. సో అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ నాట్ ఇన్ ద కౌన్సిల్. సో మనీ బిల్ ఓన్లీ అసెంబ్లీలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలరు. కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ బై ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ రికమెండేషన్ తో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద గవర్నర్, గవర్నర్ రికమెండేషన్ తో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ బై అ మినిస్టర్ నాట్ బై ఎ ప్రైవేట్ మెంబర్. సో ప్రైవేట్ మెంబర్ ఇంట్రడ్యూస్ చేయలేరు, ఓన్లీ మినిస్టర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలరు. అండ్ ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ బై ఎ మినిస్టర్ అండ్ నాట్ బై ఎ ప్రైవేట్ మెంబర్. సో ఇక్కడ కూడా సేమ్, ఒక మినిస్టర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయగలరు. అండ్ ఇట్ కెనాట్ బి రిజెక్టెడ్ ఆర్ అమెండెడ్ బై ద రాజ్యసభ. సో రాజ్యసభ దాన్ని రిజెక్ట్ చేయలేదు, అమెండ్ చేయలేదు. అండ్ ఇట్ షుడ్ బి రిటర్న్ టు ద లోక్సభ విత్ ఇన్ 14 days లో దాన్ని రిటర్న్ చేయాలి, ఐదర్ విత్ ఆర్ వితౌట్ రికమెండేషన్స్. అయితే రికమెండేషన్స్ ఇవ్వచ్చు లేదా రికమెండేషన్స్ లేకుండా విత్ ఇన్ 14 days లో దాన్ని రిటర్న్ చేసేయాలి. కానీ రిజెక్ట్ చేయలేదు, అమెండ్మెంట్స్ చేయలేదు. అండ్ ఇట్ కెనాట్ బి రిజెక్టెడ్ అమెండెడ్ బై ద లెజిస్లేటివ్ కౌన్సిల్, కౌన్సిల్ రిజెక్ట్ చేయలేదు, అమెండ్ చేయలేదు. షుడ్ బి రిటర్న్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ విత్ ఇన్ 14 days ఐదర్ విత్ ఆర్ వితౌట్ రికమెండేషన్స్. సేమ్ ఇక్కడ లాగానే 14 days లో రిటర్న్ చేసేయాలి. అయితే రికమెండేషన్స్ ఇవ్వచ్చు, రికమెండేషన్స్ ఇవ్వకపోవచ్చు. ఓకే, అండ్ ద లోక్సభ కెన్ ఐదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆల్ ఆర్ ఎనీ రికమెండేషన్స్ ఆఫ్ ద రాజ్యసభ. సో వీళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు అనుకోండి రాజ్యసభ వాళ్ళు, సో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేసేయవచ్చు, మొత్తం అన్ని రికమెండేషన్స్ ని లోక్సభ రిజెక్ట్ చేసేయచ్చు. అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ ఐదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆల్ ద ఎనీ రికమెండేషన్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. అండ్ ఇక్కడ కూడా అసెంబ్లీ యాక్సెప్ట్ చేయొచ్చు లేదా మొత్తం వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అన్నిటిని రిజెక్ట్ చేసేయచ్చు.
సో ఇఫ్ ద లోక్ సభ యాక్సెప్ట్స్ ఎనీ రికమెండేషన్ బిల్ ఈస్ దెన్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ ద ఇన్ ద మోడిఫైడ్ ఫామ్. ఒకవేళ లోక్ సభ రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేస్తే అది మోడిఫై చేయడం అయింది కాబట్టి మోడిఫైడ్ ఫామ్ లో రెండు హౌసెస్ లో అది పాస్ అయిపోయినట్టే. ఓకే. అండ్ ఇఫ్ ద లోక్ సబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యాక్సెప్ట్స్ ద ఎనీ రికమెండేషన్ ద బిల్ ఈస్ దెన్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై ద బోత్ హౌసెస్ ఇన్ ద మోడిఫైడ్ ఫామ్. ఇక్కడ కూడా అసెంబ్లీ గాని రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేస్తే అది మోడిఫైడ్ ఫామ్ లో అది పాస్ అయిపోయినట్టే రెండు హౌసెస్ లో. And if the Lok Sabha does not accept any recommendation, the bill is then deemed to have been passed by the both houses in the originally passed by the Lok Sabha without any changes. ఒకవేళ does not accept any recommendations. లోక్ సభ వాళ్ళు ఇచ్చిన చేంజెస్ ని యాక్సెప్ట్ చేయలేదు. చేయకపోయినా సరే అది అక్కడ పాస్ అయిపోయినట్టే. అలా ఒరిజినల్ ఫామ్ లో అది పాస్ అయిపోయినట్టే. రెండు హౌసెస్ లో అది పాస్ అయిపోయినట్టే. And if the assembly does not accept any recommendation, the bill then deemed to have been passed by the both houses in the form originally passed by the legislative assembly without any change. సో ఇక్కడ కూడా legislative assembly రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయకపోతే అది రెండు హౌసెస్ లో కూడా పాస్ అయిపోయినట్టే. అది కూడా ఒరిజినల్ ఫామ్ లో. ఓకే. And if the Rajya Sabha does not return the bill Lok Sabha within 14 days, the bill is deemed to have been passed by both the houses at the expiration of the said period from the originally passed by the Lok Sabha. సో లోక్ సభ ఒరిజినల్ గా ఏ ఫామ్ లో అయితే పాస్ చేసిందో అదే ఫామ్ లో విత్ ఇన్ 14 డేస్ లో ఆ బిల్ రిటర్న్ రాకపోతే అది పాస్ అయిపోద్ది. ఒరిజినల్ ఫామ్ లో అది పాస్ అయిపోయినట్టే. అండ్ ఇఫ్ ద కౌన్సిల్ డస్ నాట్ రిటర్న్ ద బిల్ అసెంబ్లీ టు ద 14 డేస్ లో అసెంబ్లీకి ఆ కౌన్సిల్ రిటర్న్ చేయకపోతే ఆ బిల్ డీమ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై బోత్ హౌసెస్ ఎట్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ ద సెట్ పీరియడ్. సో 14 డేస్ కానీ అయిపోతే అది ఒరిజినల్ గా పాస్ అయిన ఫామ్ లోనే రెండు హౌసెస్ తో అది పాస్ అయిపోయినట్టే. ఓకే. The constitution does not provide for the resolution of any deadlock between the two houses. Okay, constitution deadlock కోసం ఎలాంటి ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయలేదు. This is because will the Lok Sabha, the will of the Lok Sabha is more prevail over the Rajya Sabha if the latter does not agree to the bill passed by the former. సో ఎందుకోసం అలాంటి రెజల్యూషన్ ప్రాసెస్ ఏం లేదు అంటే, సో ఇక్కడ లోక్ సభ విల్లే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోక్ సభ మెంబర్స్ అందరు కూడా డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్. సో అందువల్ల ఇక్కడ మనీ విషయంలో వీళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది. ఓకే. సో సెకండ్ హౌస్ లో దాన్ని అగ్రి అవ్వలేదు అనుకోండి. ఓకే. సో అయినా సరే రాజ్యసభ కంటే లోక్ సభకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి అలాంటి రెజల్యూషన్ ఇవ్వలేదు. అదే జాయింట్ సిట్టింగ్ వెళ్తే జాయింట్ సిట్టింగ్ లో ఒపీనియన్స్ మారిపోవచ్చు. అందువల్ల ఇక్కడ ఎలాంటి రెజల్యూషన్స్ దాన్ని సాల్వ్ చేయడానికి ఇవ్వలేదు. ఓకే. The constitution does not provide for the resolution of any deadlock between the two houses. This is because the legislative assembly is made prevail over that of the legislative council if the latter does not agree to the bill. Same ఇక్కడ కూడా సేమ్ కండిషన్. ఇక్కడ కూడా అసెంబ్లీ మెంబర్స్ అందరు కూడా డైరెక్ట్లీ ఎలక్టెడ్ అండ్ సో వీళ్ళకి మనీ విషయంలో ఎక్కువ పవర్ ఉండాలి. సో అందువల్ల ఇక్కడ ఇంపార్టెన్స్ వీళ్ళకి ఎక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళు ఎలాంటి రెజల్యూషన్ లేదు. అంటే డెడ్ లాక్ రిమూవ్ చేయడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయలేదు కాన్స్టిట్యూషన్. ఓకే.